అధికారం మళ్ళీ డిఎంకేదా లేదంటే అన్నా డిఎంకేదా? ఇద్దరిని కాదని విజయ్ మ్యాజిక్ చేస్తారా? ఈసారి తమిళనాడులో బీజేపీ చూపించే ప్రభావం ఎంత? ఇవాళ తమిళ ఓటర్లు తమ తీర్పు ఎలా ఇవ్వబోతున్నారు? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 5,73,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ ఎన్నికల్లో 4,023 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అంటే తమిళనాడులో ఈసారి ఎన్నికలు రసవత్తంగా మారుతున్నాయి. ఎందుకంటే అధికార డిఎంకే, ప్రతిపక్ష అన్నా డిఎంకేలు ఎప్పట్లాగే నువ్వానైనట్టుగా పోటీ పడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ పోటీలోకి వచ్చింది. అది కూడా బలమైన పోటీ ఇస్తోంది. దీంతో ఈసారి మరింత రసవత్తరంగా, మరింత ఇంట్రెస్టింగ్గా మారింది తమిళనాడు ఎన్నికల సమరం. తమిళనాడులో ఈసారి టీవీకే అధ్యక్షుడు విజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి ఎన్నికల చర్చలు. ఇక తమిళనాడులో ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి చెన్నై పోయస్ గార్డెన్ స్టెల్లా మేరీస్ కాలేజ్ నుంచి లైవ్లో ఉన్నారు. మాట్లాడదాం. మురళి, స్టార్ట్ అయిందా? ఇక పోలింగ్ స్టార్ట్ అయిందా? అంటే మీ వెనక మనకు కనిపిస్తోంది. సో ఓటర్లను ఆకర్షించడానికి అక్కడ ఎన్నికల కమిషన్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తోంది? అంటే పోయస్ గార్డెన్లోని స్టెల్లా మ్యారేజ్ పోలింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాం. సో ఇక్కడ మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక పోలింగ్ ఓటర్లు వస్తే పోలింగ్ అనేది వెంటనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే ఒక్కరొక్కరుగా వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎక్కువ ప్రముఖులు వస్తూ ఉంటారు. ఇక్కడ రజనీకాంత్తో పాటు అంటే పోయస్ గార్డెన్ ప్రాంతంలోనే ఉంటాడు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ సినీ నటుడు గౌతమ్ కొడుకు కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడికి వచ్చారు. దాదాపు ఇక్కడ 20 మందికి పైగా సినీ ప్రముఖులందరూ కూడా ఇక్కడే వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. గతంలో చూస్తే జయలలిత కూడా ఇదే ప్రాంతంలో ఉండేవారు. ఆమె కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేవారు. సో ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా కూడా ఈ త్రిముఖ పోరు నెలకొన్నటువంటి నేపథ్యంలో సో అంతా ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. ఇటు దేశవ్యాప్తంగా కూడా తమిళనాడులో ఏం జరగబోతుంది? గతంలో మనం చూస్తే ఈ రెండు ప్రధాన పార్టీలు మాత్రమే కూటములు ఏర్పాటు చేసేవి. సో రెండు కూటములుగా ఏదో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవి. అది ముందుగా కూడా మనకు స్పష్టంగా తెలిసేది. ఈసారి ఈ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందని ముందుగానే మనకు ఆ సింటమ్స్ అనేవి తెలిసి, కానీ ఈసారి మాత్రం ఎవరూ కూడా పసిగట్టలేకపోతున్నారు. సో మూడో పార్టీ విజయ్ పార్టీని ఏర్పాటు చేయడం, త్రిముఖ పోరు అనేది ఇక్కడ నెలకొనడం. సో ఎవరి ఓట్లు గండి కొడతారు, ఎవరికి నష్టం కలుగుతుంది? సో డిఎంకేకి కొన్ని ప్రాంతాల్లో నష్టం కలిగించేలా, అలాగే ఏడీఎంకేకి కొన్ని ప్రాంతాల్లో ఓట్లను గండి కొట్టేలా విజయ్ పార్టీ ఉంది అన్నటువంటి టాక్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతోంది? అసలు స్పష్టమైనటువంటి మెజారిటీతో ప్రధాన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందా? లేదంటే విజయ్ పోటీ చేస్తుండడం వల్ల విజయ్కి వచ్చేటువంటి సీట్లతో హంగ్ గవర్నమెంట్ అనేది వస్తుంది? గతంలో చూస్తే ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. సో కూటమిలో ప్రధాన పార్టీలతో పాటు మిగిలినటువంటి మిత్రపక్షాలు ఉన్నప్పటికీ కూడాను సో అక్కడ సింగిల్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా హంగ్ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ అనేది ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. మొత్తం 5,73,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో ఎన్నికల కమిషన్ గతం కంటే కూడా అన్ని ఏర్పాట్లు కూడా మెరుగైనటువంటి ఏర్పాట్లు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. సో వికలాంగులకు ముందుగానే వాళ్ళు యాప్లో బుక్ చేసుకుంటే వీల్ చైర్ సదుపాయం కూడా ప్రతి చోట కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా తమిళనాడులో ఉంది.